హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బూట్స్ట్రాప్ సిరీస్ లో 5th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో మనం టైపోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ఏంటన్నా 4th ఎపిసోడ్ లో కూడా టైపోగ్రఫీ చెప్పావు కదంటే, బేసిక్ గా 4th ఎపిసోడ్ లో మనం టైపోగ్రఫీని చెప్పాం, బట్ కంటెంట్ కి ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పాం అనమాట. ఈ వీడియోలో మనం లిస్ట్ కి టైపోగ్రఫీని ఏ విధంగా అప్లై చేస్తాం అని చెప్తూ కంప్లీట్ టైపోగ్రఫీ ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట. సరేనా? మరి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని. అలానే ఫ్రెండ్స్ కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూస్తే అట్లీస్ట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తాయి కదా. మరి కంప్లీట్ గా ల్యాప్టాప్ స్క్రీన్ మీద తీసుకెళ్లి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. సో నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి బూట్స్ట్రాప్ ఫోల్డర్ ఉంది కదా. సో బూట్స్ట్రాప్ ఫోల్డర్ నేను ఓపెన్ విత్ కోడ్ చేస్తున్నా, సో దట్ అది విజువల్ స్టూడియో కోడ్ లో అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ ఎపిసోడ్ నేను ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా కంటెంట్ కి మనం టైపోగ్రఫీని ఇస్తామని చెప్పి, టైపోగ్రఫీని అప్లై చేస్తామని చెప్పి. బేసిక్గా మనం హెడ్డింగ్ ట్యాగ్ అంటే H1 H2 ట్యాగ్ రాయకుండానే మనం H1 H2 ట్యాగ్ లాగా ఏ విధంగా మనం కంటెంట్ని డిస్ప్లే చేయొచ్చు అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సరేనా? సో ఆ వీడియో మీరు చూడకపోతే కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడడం మర్చిపోకండి. సో దీన్ని నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేసిన, సో దట్ అది లైవ్ సర్వర్లో ఓపెన్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు, అది లైవ్ సర్వర్లో ఓపెన్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ ఒక మనది బూట్స్ట్రాప్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి ఉంచాను, getbootstrap.com చెప్పేసి. సో తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఏ విధంగా లిస్ట్కి మనం ఏ విధంగా మనం టైపోగ్రఫీని అప్లై చేస్తాం దాని గురించి మాట్లాడదాం. సో బేసిక్గా ఇక్కడ నేను ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇస్తున్నాను. సో యూఎల్ అని ఇచ్చాను. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల నేను ఒక లిస్ట్ రాస్తున్నాను. ఓకేనా? లైక్ ఇక్కడ హోమ్, అలానే అబౌట్, ఓకే అబౌట్ రాశాను. అలానే ఇంకో కంట్రోల్ డి ఇచ్చి నేను ఇక్కడ సర్వీసెస్ రాశాను. సో బేసిక్గా ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే అక్కడికి మనకి బుల్లెట్ పాయింట్స్ అనేవి వస్తాయి. సరేనా? సో ఇది ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బుల్లెట్ పాయింట్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బుల్లెట్ పాయింట్స్ మనకు అవసరం లేదు, అట్ ది సేమ్ టైం మనకు లిస్ట్ అలానే ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ యూఎల్ ఏదైతే ఉందో అక్కడ మనం ఒక క్లాస్ రాస్తాం. క్లాస్ ఏంటి అంటే లిస్ట్ అన్స్టైల్డ్ అనమాట. ఓకే, లిస్ట్ అన్స్టైల్డ్ ఈ క్లాస్ మనం రాసాం కాబట్టి అక్కడ మనకి లిస్ట్ అలానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటి, మనకి బుల్లెట్ పాయింట్స్ అనేవి హైడ్ అయిపోతాయి, బుల్లెట్ పాయింట్స్ అనేవి మనకి అన్స్టాల్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, బుల్లెట్ పాయింట్స్ అనేవి మీకు రావు. ఇది ఒక లిస్ట్ లానే ఉంది, అట్ ది సేమ్ టైం ఏంటి బుల్లెట్ పాయింట్స్ అనేవి లేవన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం లిస్ట్కి అయితే టైపోగ్రఫీని యూజ్ చేస్తుంటాం. బస్ మరి ఇక్కడ మనం ఒక యూఎల్ పెట్టాం కదా. సో దీని లోపల ఇంకో యూఎల్ పెడితే అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాపర్టీ అప్లై అవుతుందా అంటే, బేసిక్గా ఇది వన్ చైల్డ్కి అప్లై అవుతుంది అనమాట. అండ్ ఇది వన్ చైల్డ్ అనుకున్నట్టయితే దీని లోపల ఇంకో చైల్డ్ మనం యూఎల్ క్రియేట్ చేసినా కానీ, లేదంటే ఓఎల్ క్రియేట్ చేసినా కానీ దానికైతే అప్లై కాదు. సో ఇక్కడ ఓఎల్ రాశాను. సో దీని లోపల ఏం రాస్తా అంటే, సో ఎల్ఐ ఇచ్చి ఇక్కడ కాంటాక్టర్స్ అని రాస్తాం. ఓకే, కాంటాక్టర్స్ రాసినట్టయితే ఇది ఆర్డర్డ్ లిస్ట్. సో అఫ్ కోర్స్ నంబర్స్తో వస్తుంది. సో చూసుకున్నట్టయితే దీనికి మనకి స్టైలింగ్ అప్లై కాదు, బేసిక్గా దేనికి ఒక్కదానికి అప్లై అవుతుంది. సో చైల్డ్కి అప్లై కాదనమాట స్టైలింగ్ అనేది. సరేనా? సో ఈ విధంగా మనం లిస్ట్కి స్టైలింగ్ చేస్తాం టైపోగ్రఫీలో మనం ఎలా చేసుకుంటాం అనమాట. లిస్ట్ అన్స్టైల్ రాసినట్టయితే మనకి లిస్ట్ అలానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటి, మనకి ఏదైతే మనం ఇక్కడ యూఎల్ రాస్తే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని, సో దానికి బుల్లెట్ పాయింట్స్ పోతాయి. అలానే ఆర్డర్డ్ లిస్ట్ అయితే మనకి నంబర్స్ అనేవి రిమూవ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం లిస్ట్కి స్టైలింగ్ చేయొచ్చు. సో ఒక్కసారి ఓవర్ వ్యూ గురించి మాట్లాడినట్టయితే, నేను getbootstrap.com వెబ్సైట్ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ నేను డాక్స్లోకి వెళ్తాను, సో దట్ మన కంప్లీట్గా డాక్యుమెంటేషన్ మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సైడ్ బార్ ఏదైతే ఉందో అక్కడ నేను కంటెంట్లోని ఇక్కడ టైపోగ్రఫీ, సో చూసినట్టయితే నేను కంటెంటే చెప్పాను కదా ప్రీవియస్గా. సో దానిలో నేను టైపోగ్రఫీ మీద క్లిక్ చేస్తాను. సో దట్ ఇక్కడ కంప్లీట్ ఒక బ్లాగ్ పోస్ట్ లాంటి ఉంటుంది టైపోగ్రఫీ గురించి. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గ్లోబల్ సెట్టింగ్స్ అని చెప్పేసి, అలానే ఇక్కడ హెడ్డింగ్స్ చెప్పాను కదా. సో హెచ్1 ట్యాగ్ని ఏ విధంగా రాస్తాం వితౌట్ యూజింగ్ H1 అని చెప్పేసి, H2 ఎలా రాస్తాం వితౌట్ యూజింగ్ H2 ట్యాగ్, అలానే కంప్లీట్గా చెప్పాను కదా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి, అండ్ ఇక్కడ కస్టమైజింగ్ హెడ్డింగ్స్. సో కస్టమైజింగ్ హెడ్డింగ్స్ ఏంటి, బేసిక్గా మనం టెక్స్ట్ మ్యూటెడ్ రాసుకున్నాం. చూసుకున్నట్టయితే మనం ఇక్కడ టెక్స్ట్ మ్యూటెడ్ రాసాం. సో టెక్స్ట్ మ్యూటెడ్ ఏంటి, ఇక్కడ ఏదైతే మనం టెక్స్ట్ మ్యూటెడ్ రాసామో అది ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. సో అది ఫ్యాన్సీ హెడ్డింగ్స్ అనమాట అలాంటివి. సో మనం ఫ్యాన్సీ స్టైల్లో మనం హెడ్డింగ్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాంటి డిస్ప్లే హెడ్డింగ్స్ గురించి చెప్పాను. సో H1 ప్రాపర్టీ లానే ఉంటుంది, బట్ అక్కడ ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ సైజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మనం డిస్ప్లేస్ గురించి మాట్లాడాం. అలానే మీకు కావాలనుకుంటే మనం ఇక్కడ బ్లాక్ కోడ్ అని ఇచ్చాం కదా.
సో ఇది మనకి మళ్ళీ సెంటర్లో రావాలంటే మనం ఇక్కడ ఇంకో క్లాస్ రాయొచ్చు, అది టెక్స్ట్ సెంటర్ అని చెప్పేసి. బేసిక్గా మీరు ఇప్పుడు ఇది ఒకసారి నేను తీస్తాను. సో ఇది తీసిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి అది చూడండి ఏ విధంగా ఉందో. సో బేసిక్గా మనకి ఇన్స్పిరేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మస్ట్ ఫైండ్ యువర్ వర్క్. సో ఇది ఇప్పుడు ఏ సైడ్ ఉంది, నార్మల్గా ఉంది. ఓకే, అలైన్మెంట్లో లేదు, అంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఇప్పటికైతే ఉంది, సరేనా. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ సెంటర్ అని ఒక కొత్త క్లాస్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి అది సెంటర్కి అయితే వెళ్ళిపోతుంది. సో చూసినట్టయితే ఇది సెంటర్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటాం అనమాట టైపోగ్రఫీని. అలానే మనకి ఇక్కడ లీడ్ ఉంటుంది, క్లాస్ లీడ్ అని రాస్తే ఈ విధంగా అయితే మనకు వస్తుంది అనమాట. అలానే మనకి ఇన్లైన్ టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో బేసిక్గా మీరు ఏదైతే ఈ డాక్యుమెంటేషన్ ఉంటుందో మీరు కంప్లీట్గా చూసి దాన్ని బట్టి మీరు ఫాలో అవుతుంటే మీకు ఇంకా మంచిగా వస్తుంది. మన వీడియోస్ చూస్తూ డాక్యుమెంటేషన్ చూస్తుంటే మీకు ఇంకా మంచిగా అయితే కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి అనమాట. నెక్స్ట్ యూటిలిటీస్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, సరేనా. బ్లాక్ కోడ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను టైపోగ్రఫీలో. సో ఏ విధంగా బ్లాక్ కోడ్ని యూజ్ చేస్తాం, సో బ్లాక్ కోడ్ రాసాం, అలానే దాన్ని సెంటర్ చేయాలంటే టెక్స్ట్ సెంటర్ యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ అలైన్మెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇది సెంటర్కి వచ్చింది. ఇక్కడ ఏంటి టెక్స్ట్ సెంటర్ అనే క్లాస్ యూజ్ చేశారు. అలానే మనం లిస్ట్ గురించి మాట్లాడడం, అన్స్టైల్ చెప్పేశాను. సో ఇదన్నమాట కంప్లీట్ టైపోగ్రఫీ గురించి. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. సో టైపోగ్రఫీ ఏ విధంగా యూజ్ చేస్తాం బూట్స్ట్రాప్లో అని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ మనం ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తాం. ప్రాజెక్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ రెజ్యూమేలో పెట్టుకోవడానికి, సరేనా. సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి, సరేనా. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వరకు మరి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.